కానీ హాస్టల్లో ఉండే విద్య ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అజిత్ సింగ్ నగర్ లో మద్రసాలో బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ముస్లిం పర్స్ల లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రాజాకు బాధిత బాలిక కుటుంబ సభ్యులు సంప్రదించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని అల్తాఫ్ రాజా హామీ ఇచ్చారు. కరిష్మా మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, నిజానిజాలు వెలికి తీయాలని అధికారులను అల్తాఫ్ రజా కోరారు. ఘటనపై ప్రజా సంఘాలు గలమెత్తాలని, బాలికకు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి పంపించేది లేదన్నారు. సరే ఫోన్లో మాట్లాడిచ్చారు. ఫోన్లో మాట్లాడిస్తే అమ్మతో 2 మాటలు మాట్లాడింది సలాం చేయడానికి, అంతవరకే. తర్వాత ఏమైందంటే ఇట్లా మొన్న శుక్రవారం డేట్ చెప్తా, శుక్రవారం 28వ తారీఖు మీ పిల్లకి ప్రాణం బాగోలేదు అని మాకు 6:30కి ఫోన్ వచ్చింది. ఉదయం పూట 6:30కి ఫోను ఆ మదర్సాలో ఉన్న మేడం గారు పెద్దావిడైతే ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసి చెప్తే విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్ లో జరిగినటువంటి దారుణం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఒక ముస్లిం మహబూబ్ సుబాని వారి కూతురు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయి జీవితం బాగుండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇస్లాం సాంప్రదాయం నేర్పించాలనే ఒక సంకల్పంతో మదర్సాలో చేర్పిస్తే ఆ అమ్మాయి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కరిష్మా అనే అమ్మాయి ఒక్కసారిగా శవంగా మారేటప్పటికీ వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు మదర్సాల వెనకాల జరుగుతున్నది ఏమిటి? మదర్సాల మీద ప్రభుత్వం ఆజ్మాయిషి ఉందా లేదా? మదర్సాలు ఎక్కడ, ఎవరు, ఎన్ని నడుపుతున్నారు, ఎవరి కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళ మీద పూర్తి ఆజ్మాయిషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే విచ్చలవిడిగా మతం ముసుగులో మదర్సాలు పెట్టుకొని ఇష్టానుసారంగా దాన్ని బిజినెస్ గా మార్చుకొని పిల్లల దగ్గర ఫీజులు 3,000 రూపాయలు ఫీజులు వసూలు చేసి, చందాలు వసూలు చేసి, జకాతులు వసూలు చేసి ఎన్నో రకాలుగా ఏదో డబ్బులు సంపాదించడం కోసమే అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నిస్వార్థంగా మదర్సాలు ఇస్లాం సాంప్రదాయం నడవాలనే ఉద్దేశంతో నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో